అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. రాజమల్లు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. ఈ నెల 1వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి హైదరాబాద్లోని తన కుమారుడి నివాసంలో ఉంటున్నారు. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. ఆయన సుల్తానాబాద్ పిఎస్సిఎస్ చైర్మన్ గా పనిచేశారు. 1989లో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి మరల 1994లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. పదవిలో ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018లో టీడీపీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు రాజమల్లు. ఆయన మృతదేహం వద్ద పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే చందర్, పెద్దపల్లి మాజీ ఎంపీ సుగుణా కుమారి తదితరులు నివాళులర్పించారు. రాజమల్లు మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్లోకి వచ్చిన ఆయన పార్టీ గెలుపునకు విశేషంగా కృషి చేశారని, రాజమల్లు మృతి పార్టీకి తీరని లోటన్నారు. రాజమల్లు నిత్యం ప్రజలతో మమేకమయ్యి వారి సాధక బాధకాలు తెలుసుకుని వాటిని పరిష్కరించేవారు. బడుగు బలహీన వర్గాల్లో రాజమల్లుకు మంచి ఆదరణ ఉంది. ఆయన అంతిమ యాత్రకు విశేషమైన జనావళి తరలివచ్చి తమ ప్రియతమ నేతకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గానికి చేసిన సేవలను పలువురు కొనియాడారు.